జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో శరన్నవరాత్రి పూజలు భూలోక కైలాసమైనటువంటి కాశీలో భక్తుల గోత్రనామాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో చేయటం జరుగుతోంది. మీరందరూ కూడా మీ మనస్సుని కాశీ విశాలాక్షి అమ్మవారి మీద లగ్నం చేసి ఉంచుతున్నారు, కైలాసం మీద లగ్నం చేసి ఉంచుతున్నారు. కాబట్టి మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతున్నారు. కాశీలో 9 రోజులు నవరాత్రులలో ఉండడం చేత ఏ ఫలితం లభిస్తుందో, మనకు ఈసారి 10 రోజులు వచ్చాయి నవరాత్రులు. మనకి 22వ తేదీ నుంచి ప్రారంభమైంది, అక్టోబర్ 1వ తేదీ వరకు కూడా ఉంటుంది. అంటే 10 రోజుల పాటు మనము శరన్నవరాత్రులలో అమ్మవారిని సేవిస్తున్నాం. కాబట్టి ఈ 10 రోజులు కాశీలో ఉండి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి విశాలాక్షి అమ్మవారిని సేవిస్తే ఏ ఫలితం లభిస్తుందో అటువంటి అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతున్నారు. ఎందుకంటే మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేసి ఉంచడం చేత ఇంతటి విశేష ఫలితాన్ని పొందుతున్నారు. మనకు శాస్త్రాలు ఏమి తెలియజేస్తున్నాయో వాటిని మనం జాగ్రత్తగా ఆచరిస్తున్నాం కాబట్టి అద్భుత ఫలితాన్ని పొందుతున్నాము అని భక్తులకు తెలియజేస్తూ, ఇక మనము అమ్మవారి మీద మనస్సు లగ్నం అవటం కోసము దశమహావిద్యల గురించి తెలుసుకుంటున్నాము. మహాశక్తి స్వరూపాలు, అటువంటి దశమహావిద్యల గురించి తెలుసుకోవడం అంటే ఎంతో అదృష్టం. సహజంగా ఈ పేర్లు వినటం కూడా చాలా తక్కువగానే వింటూ ఉంటాం మనం. కాబట్టి ముందుగా కాళీ అమ్మవారు, ఆ తర్వాత తారా అమ్మవారు, ఆ తర్వాత త్రిపుర సుందరి అమ్మవారు గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము భువనేశ్వరి అమ్మవారి గురించి భక్తితో తెలుసుకుందాము. ఇక భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యలలో 4వ అమ్మవారు. ఈమెను జగన్మాత, విశ్వరూపిణి, త్రైలోక్య రూపిణి అని కూడా పిలుస్తారు. సర్వ జగత్తు అంతా కూడా భువనేశ్వరి తల్లి రూపమే అనేటటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఇక అమ్మవారి ధ్యాన శ్లోకం చూడండి ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారో. ఇవి క్షిప్రప్రసాదం అన్నమాట. దశమహావిద్యల నామాలు జపించడం వల్ల నేను మీకు తెలియజేశాను. త్రిపుర సుందరీ దేవి అయిన మహా అనే నామ జపం చేయటం వల్ల ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక మనకు రాజకీయాలలో విజయాన్ని సాధించాలి అనుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు. అయితే ఏదో 11 సార్లు చేశాము, 108 సార్లు చేశాము, మాకు ఉద్యోగం రాలేదు అని అనుకోకూడదు. కాస్త వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో చెయ్యాలి. కనీసం 1 లక్ష అయినా చెయ్యాలి. చెప్పాను కదా, అక్షర లక్షలు. త్రిపుర సుందరీ దేవ్యై నమః, త్రిపుర సుందరీ దేవ్యై నమః. 10 అక్షరాలు, 10 లక్షలు చేయాలి జపం. అంత సాధ్యం కాకపోయినా, అంటే ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు బ్రాహ్మణులను పిలుచుకొని వచ్చి ఈ నామజపం చేయండి అని చెప్పి చేయించుకోవచ్చు. ఒకవేళ అంత చేయించుకోలేని వారు వారికి వారే ప్రతిరోజు కూడా 1 సహస్రం 1000 సార్లు జపిస్తూ ఉండడం చేత అతి స్వల్పకాలంలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే తొందరగా అనుగ్రహం కలుగుతుంది అన్నమాట ఈ నామ జపాల వల్ల. ఇక మనకు భువనేశ్వరి అమ్మవారి నామ జపం చేయడం వల్ల ఏ ఫలితం కలుగుతుంది, ఆ తర్వాత అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటి, మొదలైన విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాము. ఇక ధ్యాన శ్లోకంలో మనకేం తెలియజేస్తున్నారంటే, ఆభావన్నభవదనాం, ఆకాశం వంటి విశాల ముఖముతో వెలుగుతున్న చల్లని తల్లి భువనేశ్వరి దేవి, షోడశ శశికళాం, 16 కళలతో కూడిన చంద్రుడు ఏ విధంగా, అంటే పౌర్ణమి రోజు చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడో ఆ భువనేశ్వరి అమ్మవారి ముఖం కూడా ఆ విధంగా ప్రకాశిస్తోందట. ఇక జ్యోతి శరత్ కుండలాం, జ్యోతి ప్రకాశం వలె ప్రకాశించు కుండలాలు ధరించిన తల్లి భువనేశ్వరి దేవి. మొన్న నేను మీకు తెలియజేశాను, మనము ఏ దేవత నామ జపాన్ని చేస్తూ ఉంటే ఆ దేవత యొక్క ధ్యాన శ్లోకం, చిన్న శ్లోకం ఏదో ఒకటి జాగ్రత్తగా ఒక్కసారి స్మరించి ఆ దేవతను జాగ్రత్తగా ధ్యానిస్తూ జపం చేయాలి. కాబట్టి ఇప్పుడు మనము భువనేశ్వరి అమ్మవారి ధ్యాన శ్లోకంలోని అర్థాన్ని తెలుసుకుంటున్నాము, అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తున్నాము. జ్యోతి శరత్కుండలాం, జ్యోతి ప్రకాశం వలె ప్రకాశిస్తున్నటువంటి ఒక దివ్య జ్యోతులు ఏ విధంగా అయితే వెలుగుతూ ఉంటాయో అలా అమ్మవారి కుండలాలు కూడా అటువంటి ప్రకాశంతో వెలుగుతున్నాయట. భువనేశ్వరి అమ్మవారి నామం 1-10 సార్లు విందాము, స్మరిద్దాము. భువనేశ్వరి దేవి కుండలాలు ఆ విధంగా
ప్రకాశిస్తున్నాయి. బాలార్కద్యుతి భాసురాం, ఉదయ సూర్యుని వంటి కాంతితో వెలిగిపోతోంది తల్లి. పొద్దున్నే సూర్య భగవానుడు ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి కాంతితో సూర్యోదయం అవుతుందో అలా వెలిగిపోతోందట భువనేశ్వరి అమ్మవారు. జపవటి కాందర్పణాభాసురాం, జపమాల మరియు అద్దమును చేతిలో ధరించి ఉంటుందట భువనేశ్వరి అమ్మవారు. హస్తాబ్జై హృదయారవింద మధుపం, కమలహస్తములతో హృదయ కమలంలో నిలిచిన భ్రమరంలా ధ్యానించదగినది భువనేశ్వరి అమ్మవారు. సంపూర్ణ చంద్రాననా, పూర్ణచంద్రునిలా ముఖకాంతి ప్రకాశిస్తోంది. ఇక భూయాద్ భువనేశ్వరి, ఈ భువనేశ్వరి తల్లి మనను కరుణించుగాక. బుద్ధిప్రదా శాశ్వతి, శాశ్వతమైన జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించేటటువంటి చల్లని తల్లి భువనేశ్వరి అమ్మవారు. భువనేశ్వరి అమ్మవారు తేజోమయి, ప్రకాశవంతురాలు. ఆమె ముఖం పూర్ణచంద్ర వర్ణముతో నిండినది. 4 చేతులలో పాశము, అంకుశము, జపమాల, అద్దము పట్టుకొని ఉంటుంది. సింహాసనంపై కూర్చొని విశ్వాన్ని ఆవరిస్తూ ఉన్న రూపంలో దర్శనమిస్తుంది. కిరీటము, రత్నాభరణాలు, ఎరుపు వర్ణ వస్త్రధారణతో ఉంటుంది భువనేశ్వరి అమ్మవారు. ఈమెను జగత్తంతటిని తన శక్తి రూపంలో ఆవరిస్తూ ఉన్నదిగా భావిస్తారు. భువనేశ్వరి శక్తి అంటే సామాన్యమైంది కాదు. ఇక ఈ అమ్మవారి నామ జపం భువనేశ్వరి దేవి అయి నమః, భువనేశ్వరి దేవి అయి నమః అనే నామ జపం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే సార్వత్రిక ఆకర్షణ శక్తి లభిస్తుంది. అంటే లోకాలను కట్టిపడేసే వశీకరణ శక్తి లభిస్తుంది. భువనేశ్వరి అమ్మవారిని జపం చేయటం వల్ల అందరూ కూడా మనల్ని చూస్తూ ఉంటారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు, గౌరవిస్తారు. అటువంటి గొప్ప స్థితి. ఇప్పుడు మోదీ గారు చూడండి, మనం ఏ విధంగా మనం గౌరవిస్తున్నామో, పూజిస్తున్నాము, మనస్సులో ఆనందిస్తున్నాము. మోదీ గారు అనేటటువంటి నామం వినగానే ఆనందం కలుగుతుంది. కాబట్టి లోకోపకారం చేస్తున్నారు ఆయన. మొత్తం లోకాలకే ఉపయోగపడే పనులు ఎన్నో కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి స్థితి మనకు కూడా లభిస్తుంది. ఎవరైతే భువనేశ్వరీ దేవి అయి నమః అనే నామ జపం చేస్తారో లోకాలను కట్టిపడేసే వశీకరణ శక్తి లభిస్తుంది. ఇక సౌందర్యం, ఐశ్వర్యం, సుఖ సంపదలు పొందుతారు భువనేశ్వరీ దేవి అయి నమః అనే నామ జపం వల్ల. కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది, గృహశాంతి, సమృద్ధి కలుగుతుంది. ఇక వాక్సిద్ధి, మాటలలో మంచి పటుత్వం వస్తుంది, శక్తి వస్తుంది ఆ భువనేశ్వరి నామ జపం చేయడం వల్ల. సమాజంలో గౌరవం పొందుతారు. భువనేశ్వరి తల్లి కృప వలన లోకమంతా అనుకూలమవుతుంది. ఆ నామం మహిమ అలా ఉంటుందండి. అదే మనం ఏదైనా కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఏదో మైసూర్ పాకు ఉంది, అది చేసుకొని తింటేనే కదా దాని యొక్క రుచి తెలిసేది. అలాగే ఈ నామాన్ని జపించడం ద్వారానే ఆ శక్తి మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఋషులు తెలియజేసినటువంటి విషయాలు. కాబట్టి మనం ఎంత శ్రద్ధగా ఆచరిస్తే అంత అద్భుత ఫలితం లభిస్తుంది. ఏం ఆచరించాలి? నామజపం చేయటమే. కనీసం 108 అన్న ప్రతిరోజు. ఇవన్నీ అద్భుతమైనటువంటి నామాలు, దశమహావిద్యల నామాలు. 10 కూడా అద్భుతమైనవి. ఇక భువనేశ్వరి తల్లి కృప వలన లోకమంతా అనుకూలమవుతుంది. యోగులు ధ్యానం చేస్తే బ్రహ్మాండ సత్యాన్ని ధరించే అనుభవం కలుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. భయ నివారణ అవుతుంది. భయం నివారణ అవుతుంది. నామజపం చేసుకోవాలి, బాగా చేయాలి. కనీసం 1,00,000 చేసుకోవాలి భగవన్నామ జపం. ఆనందం లభిస్తుంది. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు. భువనేశ్వరి నామ జపం చేయడం వల్ల కలిగేటటువంటి అద్భుత ఫలితాలు అని భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ విశాలాక్షి అమ్మవారు వెలిసినటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన భూలోక కైలాసమైన కాశీ నుండి
భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. భువనేశ్వరి అమ్మవారి యొక్క నామజపాన్ని అందరూ ప్రతిరోజు కనీసం 108 సార్లు మానసికంగా జపం చేస్తూ ఉంటారు. అద్భుత ఫలితాలు పొందుతారు. అప్పుడే మనకు చూస్తూ ఉండగానే నవరాత్రులలో 7 రోజులు పూర్తయిపోయాయి. ఇంకా కేవలం ఒక 4 రోజులు మాత్రమే ఉంది. భక్తితో మనము అమ్మవారి నామ జపాన్ని జాగ్రత్తగా చేద్దాము, సత్ఫలితాలు పొందుదామని భక్తులందరికీ తెలియజేస్తూ, రేపు మనం తెలుసుకునేటటువంటి దశమహావిద్యలలో అమ్మవారి నామం భైరవి. భైరవి అమ్మవారి గురించి మనము తెలుసుకుందాము. చాలా విశేష ఫలితాలను పొందుదాము, అక్షయ పుణ్య ఫలితాలు పొందుదాము అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. భైరవీ మాతకు జై.